హలో గైస్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ గాను ఏ టు జెడ్. ఈరోజు ముచ్చట ఏంటంటే మీకు thumbnail చూస్తే మీకు అర్థమయ్యే ఉంటుంది. ఈరోజు దసరా సెలబ్రేషన్ జరుగుతున్నాయి. మా రాక్షసుడు అయితే సిద్ధంగా ఉన్నాడు కాలవడానికి. సో ఇప్పుడైతే మేము సెలబ్రేషన్స్ అయితే వేసుకుంటాం. మా ఫ్రెండ్స్ అందరు వచ్చి మొత్తం ఇచ్చి పడేసే ఉన్నాయి. సో ఇప్పుడైతే మీకు మొత్తం వీడియో టు అప్డేట్ మొత్తం చూపించేస్తా. చలో మన మైసాసుని క్లోజ్ అప్ పెట్టేసాడా. అయ్యో ఎట్లుంటది తెలుసా, ఇప్పుడు గణేష్ అన్న మొత్తం అని చెప్తాడు. అంతే మొత్తం తలకాయలు వెళ్ళిపోవాలి. ఇలాంటి సమయంలో వీరులంతా తరచుగా చెప్పే మాట ఏంటో తెలుసా? పద చూసుకుందాం. మీరేంటో మీ విధానాలు ఏంటో ఇప్పటికి నాకు అర్థం అవరో బాబు. దసరా నెరుళ్ళు ఎక్కుండది బ్యాంచర్ జమ్మి పెట్టి చెప్తాడు. నా బట్టలు పాసింగలు అయితే ఎట్లయితే గట్లా.
ఇప్పుడైతే జమ్మి పూజ అవుతుంది. కంపెనీ గారికి ఒకసారి ఈ దసరా పండుగ నాడు ఏంటి చెట్టు చూపిస్తున్నాడు అనుకుంటున్నారా? ఇదేనండి జమ్మి చెట్టు. అసలు ఈ జమ్మి చెట్టు యొక్క ప్రత్యేకత ఏంటి అంటే, పూర్వం పాండవులకి కౌరవులకి యుద్ధం జరిగే ముందు పాండవులు ఒక రోజు రాత్రి ఈ చెట్టుకి ఆయుధాల సంచిని కట్టినారంట. ఆయుధాల సంచిని కట్టి అక్కడ నిద్ర చేసి మరునాడు ఆ చెట్టుకు మొక్కుకొని మేము యుద్ధం గెలవాలి మంచిగా అని చెట్టుకు మొక్కుకొని ఆయుధాలను తీసుకొని వెళ్తుండగా దారిలో పాలపిట్టని చూసినారంట. అలా పాలపిట్టని చూసి వెళ్ళి యుద్ధం చేసిన తర్వాత వాళ్ళ యుద్ధం గెలిచినారు. అప్పటి నుంచి మనం పూర్వీకులు చెప్పిన ప్రకారంగా మనం ఏం చేస్తాము అంటే, జమ్మి చెట్టుకు మన కోరికలు కోరడం వల్ల, పాలపిట్టను చూడడం వల్ల మంచి జరుగుతుంది అని చెప్పి ప్రతి దసరా నాడు జమ్మి చెట్టుకు పూజ చేసి ఆ జమ్మి ఆకులను తెంచుకొని వెళ్ళి పాలపిట్టను చూసి, మన పెద్దవాళ్ళైతే వాళ్ళకి జమ్మి ఆకులను పెట్టి ఆశీర్వాదం తీసుకుంటాం. అదే చిన్న వాళ్ళకి అయితే అలాయ్ బలాయ్ ఇస్తాం. ఇది మన తెలంగాణ సంప్రదాయం మాత్రమే. హ్యాపీ దసరా. నువ్వులే అక్క కన్యాడు చూడు మొత్తం చెట్ల మెలుకోతాను. దసరా సెలబ్రేషన్ రే అని ఎవరికైనా చూపించండి రా, వదిలేయకండి రా బాబు అని అలాగా కూర్చో. మండుతున్నట్టుంది. వచ్చిన విజయదశమి శుభాకాంక్షలు. ఇట్లా మా ఊళ్ళకి ఇట్లా జరుగుతుంది అంటే అప్పటి నుంచి స్టార్ట్ అయిపోయిందని మేము డిలే అయిపోయినాం, కొద్దిగా మాట్లాడలేము. ఇప్పుడు మాట్లాడతాను. మొత్తం అమ్మాయి చేసేద్దాం. చూసుకున్నా దసరా చూసినా అక్కడ మామూలు సవాట్ల మెయిన్ చౌరస్తా దగ్గర అయితే దసరా జమ్మి గారికి వచ్చినాం, జమ్మి అయితే ఇచ్చేసినాం. మీరైతే చూసుకున్నట్లే మొత్తం వీడియో ఫుల్ వీడియోలు ఉంటాయి చూసేయండి మంచిగా. ఎవరి దాకా అయితే నేను డిలే అయిపోయినమ్మా. అన్నయ్య ఫోన్ చేసింది కానీ నేనే కొద్దిగా స్నానం చేసుకోలే, ఏం చేసుకోలేదు, దేవుని దగ్గర దర్శనం చేసుకోలే. మొత్తం చిల్లు రొచ్చు రొచ్చు అయింది. మీరు చూసారు కదా ప్రతి సంవత్సరం మనం చెప్పేలా గిట్ల కూడా మాత్రం క్లైమాక్స్ వేరే ఉంటుంది. చూసుకోరు గణేష్ అన్న గుండకాయ గుండకాయ విన్నా గుండకాయ దొండకాయ బెండకాయ గణేష్ అన్న నాకు గుండకాయ డైరెక్ట్ వేరే మ్యాడ్ అయిపోవాలి ఒక్కొక్కడు. కొంచెం గొడవలు కూడా అయినాయి, ఇచ్చి పడేసాం గొడవలు అయితే. ఇలా గట్టి మాత్రం గట్టి వచ్చిన పిల్లాడి మనీ మాడాలి. నేను చెప్పెళ్ళి మనీ మాడాలి. వచ్చేసి మా గ్యాంగ్ హ్యాపీ దసరా. హ్యాపీ దసరా టు ఆల్. అరే హ్యాపీ దసరా శుభాకాంక్షలు. పెళ్ళికి రాజు బాయ్ బోల్తే
మా గ్యాంగ్ లీడర్ నివాస్ రెడ్డి. హ్యాపీ దసరా. మహిషాసుర మర్దిని ఒక 5 నిమిషాల్లో స్టార్ట్ అవుతుంది. ప్రతి ఒక్కరు సహకరించగలరు. ఒక 5 నిమిషాలు వెయిట్ చేద్దాం. ఇప్పుడేమైంది చావే నన్ను చూసి భయపడు. మహిషాసురుతో యుద్ధం చేస్తాను, వీడికి వెళ్తాడా వాడికి వెళ్తాడా అని. హలో, ప్రతి ఒక్కరు మా నివాస్ రెడ్డి గారు దూరంగా ఉండాలి. అలాగే 30 మామూలు ఉంటే కొంచెం దూరం ఉండాలి. కాలేజీ రావురా. దూరం ఉండాలి. దూరం 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 ఉండాలి. నివాసు వీడియో అయితే అయిపోయింది. చూసారు కదా, క్రేజీ అండ్ క్రేజీ రెస్పాన్స్ వచ్చింది. గుద్దాల గొడవలు కూడా అయినాయి. అంతరంగ వైభవంగా జరిగింది. మా దసరా జరిగింది. మా దుర్గామాత దగ్గర అయితే ఇట్లా గొడవ అయిపోయింది. అందుకే కొద్దిగా మంచిగా అయితే సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను అయితే. ఓకేనా? ఇంతతో గను A to Z యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ లైక్ అండ్ షేర్ చేయండి. త్వరలో మీకు మంచి మంచి కంటెంట్ వస్తుంది. అలాగే మా ఛానల్ దుర్గామాత ఆశీస్సులు అందరికి ఉండాలని కోరుకుంటూ ఇట్లా మా కమిటీ ఉత్సవ కమిటీ అంటే ఏదన్నా అనుకోని కమిటీ చిన్న కమిటీ. ఆ దుర్గామాత ఆశీస్సులు మీ అందరికి ఎల్లవేళలా ఉండాలని ఆ భగవంతుని మనస్ఫూర్తి అయితే కోరుకుంటున్నా. మీరు నాకు సపోర్ట్ చేస్తే ఇలాంటి వీడియోలు మరెన్నో అయితే నేను ముందుకైతే తీసుకొస్తా. ప్లీజ్ లైక్ అండ్ షేర్ చేసి గను A to Z యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. కొంచెం చేసుకోవాలని కోరుకుంటూ ఏంటంటే ఇప్పుడు కంటెంట్ ఉంది ఇంకా వేరే లెవెల్ అయితే మీరు ఊహించరు. ఏంటంటే చూస్తారు ముందు ముందట ఎట్లుంటే వీడియోలు అనేది ఊహించారు. తినరా మనోళ్ళే అడుగుతా తిన్